పంటి నొప్పి వస్తే నరకమే కనిపిస్తుంది. పంటి సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పంటి నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. దంతాలు పుచ్చినా, పగుళ్ళు వచ్చినా, ఇన్ఫెక్షన్ సోకినా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొత్తగా దంతాలు రావడం వల్ల కూడా నొప్పి వస్తుంది. మరికొందరికి చిగుళ్ళ సమస్య పంటి నొప్పికి కారణమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్స్కి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. మరి కొన్ని వంటింటి చిట్కాలతో తాత్కాలికంగా పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దంతాల నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే తక్షణ ఉపశమనం కోసం కాస్త గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపాలి. అనంతరం ఆ నీటిని నోట్లో వేసుకొని బాగా పుక్కిలించాలి. ఇలా కనీసం 30 సెకండ్ల పాటు ఉప్పు నీటిని పుక్కిలించి ఉమ్మేయండి. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించటమే కాదు, దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి పోతాయి. ఉప్పు, వేడి నీళ్లు సహజమైన యాంటీసెప్టిక్లా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్ పెరగకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తుంది. రోజులో వీలైనన్ని సార్లు ఇలా పుక్కిలించటం వలన సూక్ష్మజీవులు నశించి ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలగాలంటే లవంగాలను బుగ్గన పెట్టుకోండి. ఇందులో ఉండే యుగేనల్ అనే రసాయన పదార్థం తేలికపాటి మొత్తుని కలిగించి నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నొప్పి వచ్చే దంతం దగ్గర లవంగాన్ని ఉంచి కొద్ది కొద్దిగా నమిలితే అందులోని నూనె దంతంలోకి చేరి నొప్పి తగ్గుతుంది. మార్కెట్లో లభించే లవంగ నూనెను నొప్పి వచ్చే చోట రాసినా మంచి ఫలితం ఉంటుంది. అయితే లవంగం నూనెను నేరుగా రాయకుండా దూదిపై 2 చుక్కలు వేసి నొప్పి వచ్చే పంటిపై ఉంచాలి. వెల్లుల్లి తీవ్రమైన పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిని దంచి టేబుల్ సాల్ట్ లేదా మిరియాలతో కలిపి పంటి మీద ఉంచితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. వెల్లుల్లి రెబ్బలను ఆ పంటితో నమిలినా నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిని ముక్కలు చేయకుండా బాగా దంచాలి లేదా నూరి పేస్టులా తయారు చేసుకొని పంటి దగ్గర పెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్లో ఐస్ క్యూబ్స్ వేసి పలచటి గుడ్డను దానికి మూటలా చుట్టాలి. అనంతరం నొప్పి పుట్టే పంటిపై నెమ్మదిగా ఒత్తాలి. వాపు వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది బాగా పనిచేస్తుంది. పంటి నొప్పి దరి చేరకూడదు అంటే రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. తీపి ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా రాత్రిపూట తీపి పదార్థాలు అస్సలు తినద్దు. అలాగే చల్లగా ఉండే పానీయాలను తీసుకోకపోవడం మరింత మంచిది. అయితే పంటి నొప్పి తీవ్రమైతే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. కొన్ని పంటి ఇన్ఫెక్షన్ల వల్ల దంతాల్లోని చెడు రక్తం గుండె, మెదడుకు చేరి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.